హాయ్ పిల్లలు, ఇంకో కథతో వచ్చేసాను. మీరందరూ రెడీగా ఉన్నారా? సరే, ఇవాళ కథ పేరేంటో తెలుసా? ఆకలి కాయల పులుసు. అవును, ఆకలి కాయల పులుసు. మరి కథ మొదలెట్టేనా? మధురాపురి అనే రాజ్యానికి భీమసేనుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. అతను మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక మంది వంట వాళ్ళని దేశ విదేశాల నుంచి తెప్పించి 4 పూట్ల కూడా రకరకాల వంటలన్నీ చేయించుకొని శుభ్రంగా తింటూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళు తిని 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 అతనికి ఏమైందంటే రోజు ఏమీ సరిగ్గా ఉండట్లేదని, భోజనం సరిగ్గా ఉండట్లేదని వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే రోజు అతిగా తినడం వల్ల ఒక భోజనం యొక్క విలువ తెలియదు. దానివల్ల అతనికి ఏంటంటే ఏది తిన్నా కానీ తృప్తిగా అనిపించట్లేదు. దీనివల్ల అతను వడ్డించే వాళ్ళందరినీ ఏం చేయడం మొదలెట్టాడంటే అందరికీ శిక్షలు వేయడం మొదలుపెట్టాడు. అలా శిక్షలు వేసి 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 విదేశాల నుంచి వంట వాళ్ళు రావడం మానేశారు. అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళు అతనికి వంట చేయడానికి భయపడడం మొదలుపెట్టారు. అప్పుడేమైందంటే తన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులే వంటలు రోజు విడిచి రోజు చేయడము, తిట్లు తినడం ఇట్లా జరుగుతూ ఉండేది. సరే, దీనికి ఏం చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉండగా విదేశాల నుంచి మళ్ళీ చెప్పి వంట వాళ్ళని తెప్పించుకుందామని అనుకున్నాడు. అలా విదేశం నుంచి ఒక యువకుడు వచ్చి నేను చేస్తానండి మీకు వంట అని చెప్పి రాజుగారితో చెప్పాడు. ఈ భీమసేనుడు మామూలు వాడా? నాకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి వంటకం నాకు కావాలి. నువ్వు అలా నన్ను మెప్పించగలిగితేనే నేను వంటలో పెట్టుకుంటాను, లేకపోతే నువ్వు శిక్ష విధిస్తాను నీకు అని చెప్పాడు. సరే అన్నాడు అతను. నేను వంట చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు వినాలి అని చెప్పాడు. సరే, అయితే నువ్వేం చెప్తావో చెప్పు, నేను నీ మాట వింటాను అన్నాడు. నేను ఆకలి కాయల పులుసు అనేటువంటి ఒక వంటను చేయబోతున్నాను. ఇది అడవిలో మాత్రమే దొరికేటువంటి కాయలు. అది కాక ఈ వంట చేసిన వెంటనే వీటిని భుజించాలి, లేకపోతే అది పాడైపోతుంది, మీకు వంట టేస్ట్ తెలియదు అని చెప్తాడు. సరే అని ఆ రాజుగారు కూడా ఒప్పుకుంటారు. పొద్దున్న అవ్వగానే ఇద్దరు కలిసి అడవిలో తిరగడం మొదలు పెడతారు. పొద్దున్న అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి కావస్తుందన్నమాట. ఈ రాజుగారికి భోజనం మాత్రం అతను పెట్టలేదు. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఇంకెప్పుడు పెడతావు నాకు భోజనం అని అరవడం మొదలుపెట్టాడు. ఆగండి, ఇప్పుడే ఆకలి కాయలు దొరికాయని చెప్పని ఒక పక్కగా రాజుగారిని కూర్చోపెట్టి తన సంచిలో ఉన్నటువంటి ఉల్లిపాయలని తీసి వాటిని పులుసు చేసి అన్నం వండి అన్నంలో పులుసేసి ఈ రాజుగారికి ఇచ్చాడనమాట. అతను పొద్దునుంచి ఏమీ తినకపోవడం వల్ల, విపరీతమైన ఆకలిగా ఉండడం వల్ల ఆ పులుసు చాలా బాగా నచ్చింది ఆయనకి. నువ్వు ఇట్లాంటి వంటకం ఎప్పుడైనా చేసావా అని అడిగాడు. నేను ఎప్పుడు ఇదే చేస్తాను అని చెప్పాడు. నాకు ఇది చాలా నచ్చింది కాబట్టి నువ్వు నాకు వంటవాడి కింద ఉండు అని చెప్పాడనమాట. ఇంతకీ ఆకలికాయలు అనేవి ఎక్కడ దొరికాయి అని అడిగాడు. ఇది ఆకలికాయలు కాదు స్వామి మహారాజా, ఇది ఉల్లిపాయల పులుసు. కానీ మీరు పొద్దున్నుంచి ఆకలిగా ఉండడం వల్ల ఇది మీకు రుచికరంగా అనిపించింది. మనకి ఆకలి వేయకుండా ఎప్పుడూ భోజనం అనేది చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది, ఆకలి విలువ అనేది తెలియకుండా పోతుంది. అప్పుడేమవుతుంది, మనకి ఏ ఐటము నచ్చదు మనకి తిన్నా కానీ. కాబట్టి మనకి ఆకలి వేసినప్పుడే తినాలి అని ఆ రాజుగారికి ఆ యువకుడు చెప్పాడు. అది విన్న రాజుగారికి సిగ్గుపడి ఆయన తర్వాత తన పద్ధతుల్ని మార్చుకున్నాడు. సరే మరి, బాయ్ పిల్లలు.